సో అందుకే ఇండియన్ షిప్స్ని ఈజీగా పంపిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిప్లొమాటిక్ విక్టరీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మన అండ్ చైనీస్ షిప్స్ తప్పితే ఇంకే షిప్స్ని వాళ్ళు వదలట్లేదు. అంటే అమెరికా లాంటి దేశం కూడా నువ్వు వేరే వాళ్ళని కూడా వదులు అంటే వదలము అని చెప్పి ఇండియా తనంత తాను వెళ్ళి డిప్లొమాటిక్ ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్ తెచ్చుకుందంటే అది గ్రేట్. అంటే అమెరికాకి వినని ఇరాన్ ఇండియాకి విన్నది అంటే డిప్లొమాటికలీ ఇండియా రెస్పెక్ట్ ఉన్నట్టే కదా. ఈ రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది అంటే మనము ఒక పాలసీ ఉంటుంది, మనం వేరే దేశాల కంట్రీలో ఏం జరుగుతుందో దాంట్లో మనం ఇంటర్ఫియర్ చెయ్యము. అది ఇరాన్కి ఏ దేశానికైనా నచ్చుతుంది మేడం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో నేను కలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చుద్దా? మీకు నచ్చదు. సో వీ డూ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది పర్సనల్ ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో దట్ ఈస్ వెన్ ఆ కంట్రీకి మన మీద గౌరవం ఉంటుంది. అమెరికా అట్లా కాదు, ప్రతి దేశంలో ఏమవుతుందో ఇట్ కీప్స్ ప్రోవింగ్. సో అందుకని చెప్పేసి అమెరికా మీద ఒక నెగటివ్ ఐడియా, ఇండియా మీద ఒక పాజిటివ్ థాట్. సో అందుకే ఇండియాని ఇంటర్నేషనలీ అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే మనం వాళ్ళ ఇంటర్నల్ అఫేర్స్లో కలర్ చేసుకోం కాబట్టి. సార్ అసలు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మొత్తం చూస్తే ఈ వార్ అమెరికా డాలర్ని తగ్గించడానికి, అమెరికా ఎకానమీని స్పాయిల్ చేయడానికి అని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు మేడం? 50-50 మనం అనుకోవచ్చు. ఎందుకంటే మ్యామ్ ఏ దేశమైనా యుద్ధానికి వెళ్తే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. కానీ ఈ యొక్క స్టేట్మెంట్ అమెరికాకి 100%గా వర్తించదు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఈజ్ అ వార్ ఎకానమీ. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఇస్ మేజర్లీ వెపన్స్ ప్రొడక్షన్ అండ్ వెపన్స్ సేల్. సో వాళ్ళకి ఎంత యుద్ధాలు జరిగితే అంత మంచిది. ఈ స్టేట్మెంట్ అందరికీ వర్తిస్తుందో కానీ అమెరికాకి అయితే వర్తించదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా డాలర్ మీద అటాక్ అన్నారు, ఇది ఓన్లీ స్టేట్మెంట్ మాత్రం, కానీ గ్రౌండ్ లో ఏం జరగలేదు. డాలర్ మీద అటాక్ ఏం జరుగుతుంది? మహా అయితే ఇరాన్ ఏమంది చైనాకి, నేను ఇంకా ఆయిల్ నీకు యువాన్ లో ఇస్తాను అని చెప్పింది. సో ఒక్క దేశమే కదా మేడం, కానీ నేను కూడా ఇప్పుడు తీసుకున్నప్పుడు ఆ డాలర్ లోనే తీసుకోవాలి కదా. సో అంత పెద్ద అటాక్ ఏం కాదు. డాలర్ ని రిమూవ్ చేయడము అంత ఈజీ కాదు. అండ్ ఇంకో విషయం, ప్రతి ఒక్క కంట్రీ ఎకనామికలీ అమెరికాతో లింక్ అయ్యి ఉంది. అమెరికా ఫెయిల్ అయిపోతే ఆ లింక్ అయిన కంట్రీ కూడా ఫెయిల్ అవుతుంది. సో అమెరికా ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడం ప్రపంచ దేశాలందరి బాధ్యత కూడా. ఎందుకంటే అమెరికా ఫెయిల్ అయిపోయిందంటే అందరు ఫెయిల్ అయిపోయినట్టే. సో అమెరికా ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అయింది అంటే ఇండియా ఫెయిల్ అవుద్ది ఎకనామికలీ. ఆ షాక్ మనకు కూడా ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, $700 బిలియన్ దాకా రిజర్వ్స్ ఉన్నాయి. డాలర్ వీక్ అయితే మన రిజర్వ్ విలువ పడిపోతుంది. సో అమెరికన్ డాలర్ వీక్ అయితే ఏ దేశానికి లాభం లేదు. సో ఆ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎవరు కొట్టుకోవద్దు. దట్స్ ది అల్టిమేట్ ఆబ్జెక్ట్.